నమస్తే. సప్రమాణ జ్యోతిసారము ప్రథమ తరంగము. ఈ రోజు వీడియోలో గ్రహాలు, యుగాలు, శుక్ర కుజుల కలయిక గురించి తెలుసుకోబోతున్నాం. సప్రమాణ జ్యోతిసారము మొదటి వీడియో కామెంట్ సెషన్ లో చాలా మంది నాకు అభినందనలు తెలియజేశారు. మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నారో వారందరికీ మన ఈ వీడియోస్ మీరు షేర్ చేస్తారని, మీ యొక్క సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజుటి వీడియో మొదలు పెడదాం. దేవా భాస్కర, లోక బాంధవ, నవగ్రహములలో అధినాయకుడవై, ప్రపంచమునకు పితృరూపమై, వందనార్చనలకు ప్రథముడవై, కర్మ సాక్షి అయి ఉన్న నిన్ను క్రూరుడని వ్రాసిది ప్రాజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. ఇది వింత, నీకు అండదండయై మిత్రుడై, భూభాగమునకు అధిపతి అయి, ఖగోళమున భూగోళమున ముఖ్యముకు గ్రహమై, యవ్వన కారకుడై ఉన్న అంగారకుని క్రూరుడనిది. చూడండి, ఇక్కడ మనకి గురువు గారు ఏం చెప్పాలనుకుంటారంటే గ్రహాలందరూ సమానులే అని, వారిలో క్రూరులు పాపులు లేరని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే విధంగా ఒక దగ్గర గురువు గారు చెప్పడం జరుగుతుంది. ఒకరు బంగారము నమ్మి లాభము గడించును, ఇంకొకరు ఇనుము అమ్మి లాభము గడించును. ఇప్పుడు బంగారం అమ్మేవారు గొప్పవారని, ఇనుము అమ్మేవారు చెడ్డవారు అని కాదు కదా. బంగారానికి గురువు అధిపతి, ఇనుముకు శని అధిపతి. కానీ ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది. కొన్ని పనులు ఇనుముతో చేసే పనులు బంగారంతో కూడా చేయలేరు. సో అది ఇక్కడ గురువు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే విధంగా ఈ భూభాగానికంతా అధిపతి అయినటువంటి కుజగ్రహాన్ని క్రూరుడని చెప్పడం. ఇక ఉమామహేశ్వర కరుణా కటాక్ష వీక్షణ లబ్ధుడై ఈశ్వరాంశ సంభూతుడగు శనేశ్వరుని నవగ్రహములలో భాగస్వాములకు రాహుకేతువులను క్రూరులని పేరిడిది. ఎక్కడ శుభకార్యములలో చోటివ్వకపోయినది గాక శనిదశ వచ్చునని, రాహుదశ వచ్చునని విన్నంతనే ప్రతి మానవుడు ఇలా తన్నుకున్నట్లు నొనరించిది. వారి నామోచ్చరణమే భయంకరముగా వ్రాసిది. ఇతరులను దూషింప శని పదము వాడుకొనిది. ఇది సరియగు మార్గము కాదు, ధర్మము కాదు, శాస్త్రము కాదు. మనం మానవులం కాబట్టి మనకు నీచమైన కారకత్వాలు కొన్ని గ్రహాలు తీసుకున్నాయి, మనకు బాగా సౌఖ్యాన్నిచ్చే కారకత్వాలు కొన్ని గ్రహాలు తీసుకున్నాయి. ఈ సృష్టి ధర్మం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మంచివారు అని ఎవరిని అంటారు? చెడ్డవారు ఉంటేనే మంచివారికి మంచివారు అని పేరు వస్తుంది. అందరు మంచి వాళ్ళే ఉంటే అసలు ఈ మంచి అన్న పదమే ఉండదు, కానీ అందరు సమానులు అవుతారు. కానీ అదే విధంగా వీరికి ధర్మమున పుణ్యమున హక్కు గలదు. క్రూరులకు పాపులకు ఊర్ధ్వలోకముల నివాసము లేదు. నవగ్రహములందరూ సమానులే. ఇందులో పాపులెవ్వరూ లేరని నీ వసంగిన జ్ఞాన దృష్టి ఉపయోగించి ఒప్పించిన ప్రాజ్ఞులు, శాస్త్రజ్ఞులు రచించిన గ్రంథములు, వచనములు వమ్ములగును. వారు సంస్కృత విద్యానిధులు, మహనీయులు. వారి రచన వచనముల పోద్రోసి ముందు కాలిడిన పాపము కాదా? రాదా ఆ పాపము హరించుటకు నీదే వంతు. చూడండి, ఇక్కడ గురువు గారిలో మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆయన ఎప్పుడు కూడా చాలా సున్నితంగా తెలియజేస్తారు, కానీ ఎవరిని అంటే వారు నొచ్చుకునే విధంగా ఎప్పుడు విమర్శించరు. అదే విధంగా గురువు గారు ఇక్కడ తెలియజేసేది ఏంటి అంటే, పాండిత్యం వేరు, జ్యోతిష్య శాస్త్రం వేరు. ఓకే, పాండిత్య ప్రతిభ వేరు, జ్యోతిష్య శాస్త్రం వేరు. వారు రచించిన గ్రంథములని చదివి వారి మార్గముల ఖండించి రచన చేసిన పాపము నన్నంటకుండా చెయ్యు భారము నీదే. నా బుద్ధి పెడ మార్గమున నడవకుండా, తప్పుడు దారులు పడకుండా ఈ రచన ఆచంద్ర తారార్కము నుండునట్లు చేయుటకు నీదే భారము. ఇందున రాబోవు పాప పుణ్యములు రెండిటినీ నీకే అర్పించి ప్రజోపయుక్తముగా ప్రశ్నోత్తరములతో సప్రమాణ జ్యోతి అని పేరెడి ప్రాథమిక విద్యా బోధన, వివాహ ఉపనయ ముహూర్తముల సర్వము తెలుపుదును. ఇక్కడ మనకి స్పష్టంగా గురువు గారు చెప్తున్నట్లు ఆచంద్ర తారార్కము ఈ శాస్త్రం అన్నది నిలబడుతుంది. ఎందుకంటే ఇక్కడ గురువు గారు చూడండి, ఈ రోజుల్లో సహజంగా ఏదైనా కొద్దిగా తెలిస్తేనే నా అంతటి వాడు లేడు అనే తలంపు వస్తూ ఉంటుంది. గురువు గారు ఇన్ని తెలుసుకున్నప్పటికీ ప్రజోపయుక్తంగా ఇవన్నిటినీ అందరికీ అందించారు. ఓకే, ఓపెన్ గా అందరికి ఇచ్చారు. ఇందులో వచ్చే పుణ్యము ఒక్కొక్కసారి నిజం చెప్పినా దానివల్ల వేరొకరి మనసు నొచ్చుకుంటుంది. చూడండి, మహనీయులు ఎలా ఆలోచిస్తారంటే ఈ విధంగా ఆలోచిస్తారు. ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. మనం మంచి చేసినా దానివల్ల కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. సో ఆ పాపం కూడా రాకుండా ఉండునట్లు కానీ చాలా శాంతంగా ఆ వచ్చే పుణ్యము లేదా పాపము రెండిటికి నీదే వంతు అంటూ సాక్షాత్తు సూర్యనారాయణునిపై
భారం వేసి గురువు గారు మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక సూక్ష్మం కూడా మనం గమనిస్తే, మహానుభావులు అంటే మోక్షానికి అర్హులైన వారికి ఇంకొక జన్మ ఉండదు కాబట్టి వాళ్ళు పుణ్యాన్ని కూడా తీసుకోరు. అదేవిధంగా ఆ పాప ఫలితాన్ని వీలైనంత వరకు కలిగించుకుంటారు. ఓకే అండి, ఇక్కడ ఇది కూడా మనకు స్పష్టం అవుతుంది. దయామయ యథార్థము పాపమందురు, యథార్థము కాకున్నా శాస్త్రము దెబ్బతినును, లోకులకు ఉపయుక్తము కాదు, పాప పుణ్య విమర్శన కలుగదు, యథార్థమే ఉండవలెనని కొందరందురు, యథార్థము చెప్పిన గుండె నిబ్బరం ఉండదు, దుఃఖమున కాలపట్టుగా నుండునని వలదని కొందరందురు, యథార్థమే లేకున్నా శాస్త్రము దెబ్బతినునని నా మతం. చూడండి, ఒకసారి నిజం మనం చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. ఓకే, యథార్థానికి నిజమైన బుధాదిత్య యోగం అన్నది కేవలం వృషభ లగ్నానికే చెల్లుతుంది. ఎందుకని? వృషభ లగ్నానికి ఇద్దరు శుభగ్రహాలు, లేదా వృషభ లగ్న జాతకుడు అయినప్పటికీ సూర్యుడు బుధుడు కలిసి ఉన్నప్పటికీ ఈ కుజుడో పక్కచూపులతో, అంటే కుజుడో గురువో పక్కచూపులతో చూసి యోగ భ్రష్టత చేయొచ్చు. ఓకే, ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు నాకు యోగం ఉంది అని అనుకునే వారు ఒక్కసారిగా దుఃఖించాల్సి వస్తుంది, అయ్యో నాకు యోగం లేదు అని. ఓకే, సో ఇలాంటి సూక్ష్మాలు తెలిసినప్పుడు కొందరి మనసు బాధపడవచ్చు కూడా. కాకపోతే వాళ్ళ మనసు బాధపడుతుందని తెలియజేయకపోతే శాస్త్రం దెబ్బతింటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో గురువు గారు శాస్త్రాన్ని నిలబెట్టడానికి ఇవన్నీ రాయడం జరిగింది. చేతనైనంత వరకు నీ దయతో నీ వసంగిన జ్ఞాన దృష్టితో స్థూలంగా గ్రహించే వీలు కలిగించును. చూడండి, స్థూలంగా మనం నేర్చుకోవడానికి గురువు గారు చాలా చక్కగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మనం దీన్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మాల్లో కూడా వెళ్ళవచ్చు. నీ దయతో సద్గురుని అనుగ్రహముతో తార్కికముగా సంచరింతును, పాప పుణ్యముల వల్ల మానవుని జీవిత రక్షణోపాధులు గలుగుచున్నవనియు, పాప పుణ్య మిశ్రితుడు మానవుడనియు, పాప పుణ్య ఫలము నవగ్రహ మండలముల నుండి ఆయా సమయములకు ప్రసారముగుచో నుండునని నిరూపించును. చూడండి, ఇక్కడ ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఈ జ్యోతిష్యం అంటే ఏదో ఇది ఒక లాటరీ పద్ధతిలో కాదు, అసలు వారి వారి ప్రారంధాన్ని బట్టి వారు ఆ సమయంలో పుట్టడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ఏ సమయంలో పుట్టినట్లయితే ఎంత పాలు సుఖాన్ని, ఎంత పాలు దుఃఖాన్ని, ఎక్కడ సుఖాన్ని ఎక్కడ దుఃఖాన్ని అనుభవించాలో ఆ సమయంలో ఆ లగ్నంలో ఆ గ్రహస్థితి ఉండే విధంగా బ్రహ్మదేవుడు పెట్టినటువంటి ముహూర్తమే జనన ముహూర్తము, లగ్నము. ఓకే అండి, సో దీన్ని ఇక్కడ గురువు గారు నిరూపించాలనుకుంటున్నారు. అలానే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క విషయం గురువు గారు లాజికల్ గానే చెప్పడం జరుగుతుంది. భాస్కర కారుణ్య నిలయ ఆది సూరత్వము అంత్య భ్రష్టత్వము కాకుండానట్లు ఆశీర్వదింపుము, ఇహ పరములకు సహకరింపుము. చూడండి, ఇక్కడ గురువు గారు ఈ పని ప్రారంభించేటప్పుడు పాప పుణ్యాలను రెండింటినీ తీసుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ భారం మనకు సూర్య నారాయణుడి పైన వేశారో అప్పుడే ఇది దైవ కార్యంగా మారింది. కాబట్టి ఇంత కలియుగంలో కూడా గురువు గారు శాస్త్రాన్ని నిలబెట్టగలిగారు. ఇక చూడండి, మనకి గురువు గారు మన శాస్త్రం మొత్తాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోనే తెలియజేస్తారు. ఎందువల్ల అన్నది మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవత్సుడు స్వామి, కలికాలం అనేదరు కలియుగం అనేదరు, కలిగి యుగమునకు అధిపతి అయిన కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములకు ఎవరు అధిపతులు? వికట ప్రశ్నలు అడుగుచుంటునక దయ ఉంచి తెలుపుడు. వత్స, అడగవలసిన ప్రశ్ననే అడిగినావు, చెప్పవలసినదే కదా విను. నవగ్రహముల యుగమునకు ఇద్దరి వంతున భాగములు పంచినారు. కృతయుగమునకు సుక్షత్రియుడు ధర్మపరాయణుడు త్రిమూర్తి స్వరూపుడగు సూర్యుడు రాజుగాను, శాపానుగ్రహ శక్తి గలగు బృహస్పతి మంత్రి అయి కృతయుగమును నడిపేరి ఏ కొరత లేకుండా చేసినారు. వీరిరువురు మిత్రులు, పరమ పవిత్రులు. ఆనాడు వీధి దుమ్ము కడిగితే 100కి 10 భాగాల బంగారు రజము కలిగి ఉండినది. బంగారుకు అధిపతి గురువు కాబట్టి ఎక్కడ చూచినా బంగారుమయముగా నుండినది. మనకు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు రాజుగా మంత్రిగా పాలన అన్నది చేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా కృతయుగానికి సూర్యుడు రాజుగా, గురువు మంత్రిగా ఉండడం జరిగినది. ప్రభువులకు ప్రజలకు ఎలాంటి విరోధము లేక అన్యోన్యులై 4 హంగుల ప్రపంచము నడిచినది. సుక్షత్రియులు సద్బ్రాహ్మణులు ప్రబలి వారి పాలన చక్కగా నడిచినది. ఎవ్వరేమని నన్ను వాగ్వాదము జరిగిన వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇట్టి అన్యాయ ప్రవర్తన, ఇట్టి మాటలు అని శాపానుగ్రహ శక్తి గల బ్రాహ్మణులు అనుటచే ఆ వాక్కులు ఫలించి
త్రేతాయుగమున రాక్షస వంశ వృద్ధి అయి యజ్ఞ యాగాదులను సాగనీయక వారినే బాధింపజొచ్చిరి. ప్రజలెల్లరూ బాధనీయులైరి. కృతయుగము నాటి మాటలు త్రేతాయుగమును నడిపించెను. చూడండి, ఈ విధంగా శాపానుగ్రహ శక్తి కలిగినటువంటి సద్బ్రాహ్మణులు వారిని ఆ విధంగా దూషించడం వల్ల ఆ శాపం పొందిన వారు రాక్షసులుగా పుట్టడం జరిగినది. సో ఈ విధంగా కృతయుగం త్రేతాయుగాన్ని నడిపించింది. తర్వాత దైవ బలమును ఆర్జించిరే గాని కోపమాపలేక పలికిన పలుకులై త్రేతలో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహోత్సాహులు అధికమగుటకు కారణము. వత్స ఇక త్రేతాయుగమునకు కుజ శుక్రులు పాలనయ్యను. కుజుడు యుద్ధప్రియుడు, సత్యవాది, పరాక్రమశాలి, సుక్షత్రియుడు రాజుగాను, వామాచారుడు రాక్షస గురుడు, మాయా మంత్రవాది, స్త్రీలకు కారకుడు. కుజునికి నిరంతర శత్రువైన శుక్రుడు మంత్రిగను నియమితులై పాలన జరుపుటచే మంత్రి మాట రాజుకు, రాజు మాట మంత్రికి సరిపోకపోవుటచే మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలన చెరచి స్త్రీలోలురై కలహముల బెంచి స్వయంవరముల సృష్టించి ప్రజల పీడించి రూపవతులకు స్త్రీలచే యువకులు ప్రాణహాని కల్పించి 4 హంగులలో ప్రథమాంగ బలము, మంత్రము, యజ్ఞ యాగాదులు మొదలగు దేవ కార్యాలు వాటికి నియమితులకు బ్రాహ్మణ వంశముల క్షీణింపజేసెను. దైవ బలము తగ్గెను. రాక్షసులతో దుర్మార్గులకు మంత్రి సామంత్రులతో త్రేతాయుగము 1/4 భాగము దెబ్బతినను. ఈ విధంగా మనకు త్రేతాయుగంలో పడని అంటే వైరం ఉన్నటువంటి కుజ శుక్రులు రాజు మంత్రులు అవడం చేత, అదే విధంగా కుజుడు చూసుకుంటే పురుష కారకత్వం వహించే గ్రహము, ఇక శుక్రుడు స్త్రీ కారకత్వం వహించే గ్రహం. పడని వారు రాజు మంత్రులు అవడం వల్ల త్రేతాయుగం ఆ విధంగా నడిచినది. శ్రీవత్సుడు స్వామి కుజ శుక్రులకు బద్ధ ద్వేషమందుర గురువు. అవును, కుజునికి శుక్రుడు సప్తమాధిపతి, శుక్రునికి కుజుడు సప్తమాధిపతి అయినందున ఒకరికొకరు శత్రువులు. కుజ శుక్రులకు చోట చేరిన మానవుని యవ్వన కాలమంతయు అడవిగాసిన వెన్నెలై, అడవి పూసిన పువ్వులై, దారిద్రుని యవ్వనమై నిరంతర దుఃఖముతో కాలము పోవును. చూడండి, మనకి ఎప్పుడు కూడా శుక్రుడికి అంటే తులకు మేషం, అదేవిధంగా వృషభానికి వృశ్చికం 7వ ఇల్లు సప్తమాధిపతి అవుతారు. అదేవిధంగా మేషానికి తుల, వృశ్చికానికి వృషభం. శుక్రుడికి కుజుడు, కుజుడికి శుక్రుడు సప్తమాధిపతి అవడం వల్ల వీరి కారకత్వాలు కూడా క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి. ఇక్కడ గురువు గారు స్థూలంగా దీని గురించి చెప్పడం జరిగింది. కుజ శుక్రుల కలయిక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, వీళ్ళిద్దరి కంజంక్షన్ అన్నది. ఇక్కడ మళ్ళీ ఆ గ్రహ బలాలు, దాని తర్వాత దశలు, ఇవన్నీ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. శ్రీవత్స ఇక ద్వాపర యుగమందువ చంద్రుడు రాజుగాను, బుధుడు మంత్రిగాను నియమితులైరి. వీరిరువరకు తగని వైరము. బుధుడు మాంత్రికుడు, మోసములకు నిలవు, శాంబరి విద్యా ప్రభావ సంపన్నుడు, వ్యవహారములకు అధిపతి. ద్వాపరమున అనేకమైన బాధలు కల్పించును. రాక్షస స్వభావులకు రాజులతో, శాంబరి విద్యా ప్రభావులకు రాక్షసులతో, స్త్రీలతో, సప్త వ్యసనాలోలులతో, దుర్మదులకు మంత్రి సామంత్రులతో పీడించును. దేవతా కార్యములు అర్ధభాగము నశింపజేయును. రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదములు కల్పించి బ్రాహ్మణుల సేవకులుగా కొంతవరకు మార్చెను. దైవ భక్తి తగ్గెను. లౌకికుల శుక్రనీతజ్ఞుల పాపభీతి లేని వారిలో తయారు చేశాను. 4 హంగులలో 2 హంగులు మాత్రమే నిలిచెను. ఈ మాంత్రికుల వామాచారుల మాయావుల నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడుగా పుట్టి దేవతా వర్గమును కొందరిని చెనుడుకొని యుగాంతమున మంత్రయుగమును మటుమాయము చేశాను. చూడండి, సాక్షాత్తు భగవానుడే శ్రీకృష్ణుడిగా పుట్టి ఆ మంత్రయుగాన్ని అక్కడితో మటుమాయం చేసెను. ఇక కలియుగమునకు శని, రాహు, కేతు గ్రహములు పాలనీయులై పాలింపనయ్యను. శని రాజుగను, రాహుకేతువులు మంత్రులుగను పదవుల నియమితులై పాలింపబూనిరి. మంత్రయుగమును అంతరించి యంత్రయుగముగా ప్రారంభమయ్యాను. చూడండి, ఇప్పుడు మనకున్నది యంత్రయుగము. మంత్రయుగం పోయి యంత్రయుగం వచ్చింది. మనకు కలియుగ ప్రమాణం 4,32,000 ఉన్నట్లయితే దాదాపు ఇందులో 5,127 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే మనం కలియుగం ఇంకా మొదట్లోనే ఉన్నప్పటికీ ఆ వాసనలు మాత్రం కొద్ది కొద్దిగా అక్కడక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే పూర్వం ఈ విధంగా చేసేవాళ్ళు, మంత్రంతో ఆ విధంగా చేసేవాళ్ళు, అవి ఉన్నాయి. ఇంకా కలియుగం నడిచే కొద్దీ ఇవన్నీ అంతరించిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యుగములో మంత్రశాస్త్రము,
అంజనలు, ఔషధీ ప్రభావములు తెలుపు గ్రంథములు, జ్యోతిష శాస్త్రము ఈ 4 ఉండిన ఈ కలియుగము నడవదు. శని పాలన ముందుకు సాగదు. మంత్రయుగము యంత్రయుగముగా మారదు. చూడండి, ఈ యుగ ధర్మం ఏంటంటే యంత్రయుగంగా మారాలి. మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఏదైతే మంత్రంతో సాధిస్తున్నారో మన పూర్వీకులు, దాన్ని ఇప్పుడు యంత్రంతో సాధిస్తున్నారు. ఓకేండి, అప్పుడు మంత్రంతో ఓకేండి దివ్య దృష్టితో ఒక వ్యక్తి ఎక్కడున్నారో చూసేవాళ్ళు, ఇప్పుడు వీడియో కాల్లో చూస్తున్నారు. అదే విధంగా అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి మంత్రం ద్వారా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చాలా వేగంగా వెళ్ళే యంత్రాల ద్వారా వెళ్తున్నారు. అంటే అప్పుడు ఏదైతే మంత్రాలతో సాధించారో అవి ఇప్పుడు యంత్రాలతో సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది యంత్రయుగం కాబట్టి. అడిగడి ప్రశ్నలకు సదుత్తరము చక్కగా నివ్వగల సద్గ్రంథములు మాయమైనవి. అవి 4 ఎప్పుడు మాయమైనవో అప్పుడు కలియుగ ప్రభావము ముందుకు నడిచెను. చూడండి, ఈ కలియుగ ధర్మంలో ఇలాంటివన్నీ అంతరించిపోవాలి. అంతరించిపోతేనే ఈ యుగం అన్నది ముందుకు వెళ్తుంది. అంటే ఎక్కువగా నాస్తికులు తయారవ్వాలి, శాస్త్రం పట్ల విశ్వాసం పోవాలి. చూడండి, మొదటిగా దైవం పట్ల విశ్వాసం పోవాలంటే శాస్త్రం పట్ల విశ్వాసం పోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్యోతిష శాస్త్రాన్ని తీసుకుంటే ఈ సుఖదుఖాలు ఎలా వస్తున్నాయి? గత జన్మలో చేసినటువంటి పాపము దుఃఖాన్ని, పుణ్యం సుఖాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకున్న వ్యక్తి పాపం చేయడానికి మనసు అంగీకరించదు. ఓకే అండి, సో కాబట్టి ఎప్పుడు కూడా దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఈ పాప పుణ్యాలు చూసేవాడు ఒకడు ఉన్నాడని జ్ఞప్తిగా ఉంటుంది. కాబట్టి ఈ కలియుగం అన్నది నడవదు. అంటే ముఖ్యంగా నాస్తికులు తయారవ్వరు. అదే ఎప్పుడైతే ఈ శాస్త్రాలు మరుగున పడతాయో ఇక అప్పుడు చెప్పేవాళ్ళు తయారవుతారు. ఇది కలియుగం, ఇక్కడ ఇలానే ఉండాలి, ఈ విధంగా చెప్పేవాళ్ళు తయారవుతారు. అప్పుడు ఈ కలియుగం అన్నది బాగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ శాస్త్రాలు మరుగున పడాల్సిన సమయం. క్రూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలలెత్తెను. వరుస వాణి తప్పెను. దొరలే దొంగలేరి, దొంగలే దొరలేరి. దైవభక్తి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపమయ్యను. హింస సిద్ధాంతం ఎక్కువయ్యను. పాపభీతి శూన్యమయ్యను. పుణ్య కార్యాచరణ కరువయ్యను. ఎట్లయినా సిరిని స్త్రీని సంపాదించిన వాడే మునగాడు, మునగాడని చెప్పువారు చేయువారు మెండేరి. దొంగలకు దాపిచ్చడి ప్రజలు, ప్రభువులు ప్రబలిరి. స్త్రీలు దుష్ప్రవర్తనులై పురుషుల దుఃఖింప చేయువారు మితిమీరిరి. ప్రజలు స్వధర్మమును మాని అన్యధర్మమును కెగబాకిరి. ఇప్పుడు మనం మన సమాజంలో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువులే పాపభూయిష్ఠులైరి, మారణాస్త్రముల ప్రబలముగా చేయగలిగిరి. చూడండి, మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం ఈ అణుబాంబులు ఇవన్నిటికీ, మారణాస్త్రాలు అన్నిటికీ శనే కారకుడు. ఇక్కడ జరిగేదే శని రాజుగా ఈ కలియుగం నడుస్తుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వర్ణ ద్వేషములు, మత ద్వేషములు హెచ్చు పెరిగెను. దురాశాపరులు మెండేరి. బుద్ధిమంతులు, ఆచారపరులు, సత్యవాదులు, శీలవంతులు, ధర్మాత్ములు వారిచే బాధింపబడి దుఃఖింపవలసిన కాలము పన్నమయ్యను. ఈ కాలములో ఆ 4 వస్తువులున్న ఎడల వీరి ఆటలు సాగవు గాన ఈ 4 శాస్త్రములు మరుగుపరిచిరి. ఇప్పటిలో నీకు సమాధానం ఇచ్చేవారు ఎవరు నాయన? చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది కలియుగం నడవాలంటే ఇలాంటివి, అంటే ఔషధి గుణాలు తెలియజేసే గ్రంథాలు అవి ఉండకూడదు. అదేవిధంగా అంజనము. ఓకే అండి, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేశారు అనుకోండి, అంజనం వేసి ఆ దొంగను పట్టించేయవచ్చు. కాబట్టి ఈ కలియుగం అన్నది నడవద్దు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం కూడా చాలా చక్కగా ఉన్నట్లయితే అందరికీ ఈ పాప పుణ్యం, అంటే పాపం ఎలా వస్తుంది, పుణ్యం ఎలా వస్తుంది, ఇవంతా అవగాహన వస్తుంది. కాబట్టి పాపాలు చేయడానికి ముందుకు రారు. అప్పుడు ఈ కలియుగం నడవదు. కాబట్టి దీనిని మరుగుపరిచే దానికే మనకి ఇవన్నీ ఈరోజు శాస్త్రాలన్నీ తప్పుదోవన పడుతున్నాయి. అయినప్పటికీ మనకి ఉపయోగపడాలని ఈ శాస్త్రాన్ని నిలబెట్టాలని గురువు గారు ఎంతో శ్రమించి దైవానుగ్రహంతో ఈ శాస్త్రాన్ని నిలబెట్టడం జరిగినది. అటువంటి సప్రమాణ జ్యోతిషారాన్ని మనం తెలుసుకోవడం, మనం నేర్చుకోవడం, ఇది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. తప్పకుండా గురువు గారి ఆశీర్వాదం మనందరిపైన ఉంటుంది. ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే లోపు నిజమైన జ్యోతిష శాస్త్రాన్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.